హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 54th వీడియో వచ్చేసి మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్. సో ఈ వీడియోలో మనము sin 18 వాల్యూని ఎట్లా కనుక్కోవాలో డీటెయిల్గా చూద్దాము, ఓకేనా? సో ఇప్పుడు మనము sin 18 వాల్యూని ఎట్లా కనుక్కోవాలో డీటెయిల్గా చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ sin 18 వాల్యూ ఎంతో చూద్దాం. sin 18 degrees is equals to √5 - 1/4. సో ఇప్పుడు దీన్ని నేను ఎట్లా కనుక్కుంటున్నానో చూడండి. ఫస్ట్ నేను ఏమనుకుంటున్నా అంటే టీటాని 18 degrees అనుకుంటున్నా, ఓకే? టీటా కన్సిడర్ చేసిన టీటాని 18 degrees అనుకుంటున్నా, ఓకే? ఇప్పుడు మీరు కరెక్ట్ గమనించినట్టయితే 5 θ = 90 degrees అవుతుంది. ఎట్లా చెప్పండి? ఇప్పుడు మీరు 5 × 18 మల్టిప్లై చేయండి. 18 5 సార్ ఎంత 90 కదా. సో 5 θ = 90 కదా, ఓకే? ఇట్లా ఎందుకు రాస్తున్నా అనేది మీకు తర్వాత అర్థమవుతుంది. ఈ 5 θ నేను 3 θ + 2 θ రాసుకోవచ్చా లేదా? సో 5 θ నేను 3 θ + 2 θ = 90 degrees. ఇట్లా రాసుకున్న తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే చూడండి, ఈ 3 θ ఏదైతుందో అది రైట్ హ్యాండ్ సైడ్ పంపించిన అప్పుడు ఏమవుతుంది, 2 θ = 90 - 3 θ. తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే రెండు సైడ్లలో సైన్ అప్లై చేస్తున్నా. అప్లై సైన్ ఆన్ బోత్ సైడ్స్. సో సైన్ అప్లై చేస్తే మనకి ఏమొచ్చింది, సైన్ ఆఫ్ 2 θ = సైన్ ఆఫ్ 90 - 3 θ. సో సైన్ 2 θ = సైన్ ఆఫ్ 90 - θ అంటే ఎంత చూడండి, సైన్ ఆఫ్ 90 - 3 θ. ఇది ఏ ఫార్మాట్లో ఉంది, సైన్ ఆఫ్ 90 - θ. సైన్ ఆఫ్ 90 - θ అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పిన ఇవి దేనికి రిలేటెడ్, ఇది ఆల్ సిల్వర్ టీ కప్స్. సో ఈ కాన్సెప్ట్లో నేను మీకు ఏం చెప్పిన, 90 ఇన్వాల్వ్ అయినా 270 ఇన్వాల్వ్ అయిన స్టాండర్డ్ ఫార్మ్స్ మనం వాడినామంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అనేది చేంజ్ అవుతుంది, ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఎట్లా అంటే సైన్ కాస్గా కన్వర్ట్ అవుతుంది, కాస్ సైన్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ సైన్ ఉంది కాబట్టి సైన్ ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, కాస్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, కాస్ థీటా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సైన్ ఆఫ్ 90 - 3 θ అంటే ఏమొస్తుంది, కాస్ 3 θ. సో సైన్ 2 θ = కాస్ 3 θ. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని సాల్వ్ చేయాలి. అయితే మీకు డౌట్ వస్తుంది, అసలు దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తామంటే మనం ఆల్రెడీ సబ్ మల్టిపుల్ యాంగిల్స్కి వాటి ఫార్ములాస్ కనుక్కున్నామా లేదా, డిరైవ్ కూడా చేసుకున్నాం. సైన్ 2a మల్టిపుల్ యాంగిల్ ఫార్ములాస్ డిరైవ్ చేసుకున్నాము, 3a మల్టిపుల్ యాంగిల్ ఫార్ములాస్ని కూడా డిరైవ్ చేసుకున్నాము. సో మనకు సైన్ 2 θ ఫార్ములా అయింది 2 sin θ cos θ, కాస్ 3 θ ఫార్ములా అయింది 4 cos³ θ - 3 cos θ. సో నేను ఏం చేస్తున్నా అంటే ఈ రెండింటి ప్లేస్లో ఈ ఫార్ములాస్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి, 2 sin θ cos θ = 4 cos³ θ - 3 cos θ. జస్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినాం, ఓకేనా? తర్వాత ఏం చేస్తున్నాం చూడండి. తర్వాత మీరు గమనించినట్టయితే 2 sin θ cos θ = ఈ 2 టర్మ్స్లో కాస్ ఉందా, సో కాస్ని కామన్ తీస్తున్నాం. కాస్ని కామన్ తీస్తే నాకు ఏమొస్తుంది, cos θ హోల్ బ్రాకెట్ 4 cos² θ - 3, ఎక్స్క్యూజ్ మీ. తర్వాత అదే స్టెప్ నేను ఇక్కడ మళ్ళీ రాసుకున్న తర్వాత ఏం చేసిన అంటే చూడండి, ఈ రెండు టర్మ్స్లో cos θ ఉంది. ఈ cos θ క్యాన్సిల్ చేసేయచ్చు కదా. తర్వాత నాకు ఏం మిగులుతుంది, 2 sin θ = 4 cos² θ - 3. సో ఇక్కడ ఒక ఐడెంటిటీ వాడుతున్నా. ఏ ఐడెంటిటీ, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ నెంబర్ 1, sin² θ + cos² θ = 1. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ sin² θ అటు సైడ్ పంపిస్తే నాకు ఏమవుతుంది, cos² θ = 1 - sin² θ. ఎక్స్క్యూజ్. సో 2 sin θ ఆల్రెడీ మనం cos² θ ఏం రాసుకుందాం అనుకుంటున్నాం, 1 - sin² θ. సో cos² θ ప్లేస్లో 1 - sin² θ - 3. 2 sin θ = 4 × 1 ఎంత 4, ప్లస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్, 4 × sin² θ ఎంత 4 sin² θ - 3. 2 sin θ చూడండి 4 - 3 ఎంత 1 - 4 sin² θ. తర్వాత నేను ఏం చేస్తున్నాను చూడండి, 4 sin² θ ఇటు వస్తుంది, ఈ 1 కూడా ఇటు పంపించుకుంటున్నా. రెండు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సేమ్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. సో +1 కాస్త -1 అయింది, -4 sin² θ కాస్త +4 sin² θ అయింది. సో మనకి ఏమొచ్చిందంటే 4 sin² θ + 2 sin θ - 1 = 0, ఓకే? సో ఇప్పుడు ఇది ఏ ఫార్మాట్లో ఉంది,
ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ థీటా. చూడండి, సైన్ స్క్వేర్ థీటా సైన్ థీటా. సో ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని సాల్వ్ చేయడానికి మనకు 2 మెథడ్స్ ఉన్నాయి. ఐదర్ వీ షుడ్ గో ఫర్ ఫ్యాక్టరైజేషన్ ఆర్ వీ షుడ్ డూ లేకపోతే ఆర్ వీ షుడ్ యూజ్ ద ఫార్ములా. ఆ ఫార్ములా వచ్చేసి ఏంది, -b ± √b² - 4ac/2a. సో ఇక్కడ నేను సెకండ్ మెథడ్ చూస్ చేసుకుంటున్నా, ఎందుకంటే వీటికి మనము రూట్స్ ఏమంటారు ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో కనుక్కోలేము కాబట్టి. సో అందుకే నేను ఏమంటారు ఇది ఏదో ఫార్ములా ఉంటుంది, ఇది రూట్స్ కోసం ఫార్ములా ఇది. ఓకే, సో ఏని ఫస్ట్ మనం ఏబీసీ వాల్యూస్ రాసుకుందాం. ఏ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ సైన్ స్క్వేర్ థీటా, బి అంటే కోఎఫిషియంట్ ఆఫ్ సైన్ థీటా, సి అంటే కాన్స్టెంట్. 3 వాల్యూస్ రాసుకున్నా. ఇప్పుడు 3 వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. -b -2 ± √b². b² అంటే ఎంత 2, 2² - 4ac అంటే 4 ఇంటూ ఏ ఎంత 4 ఇంటూ సి ఎంత -1/2 ఇంటూ 4. సో -2 ± √4 మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 16/8. మీరు కరెక్ట్ చూసుకున్నట్టయితే -2 ± √4 + 16/8. దాని తర్వాత నేను ఏం చేసిన చూడండి, -2 ± √20. 16 + 4 ఎంత 20/8. తర్వాత నేను చేసింది కొంచెం మీకు కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఎట్లా చేసినాను. ఓకే, ఇక్కడ నేను 2 కామన్ తీసిన. 2 కామన్ తీస్తే నాకు -1 ± √5. అసలు ఇక్కడ √20లో 2 ఎక్కడ కామన్ వచ్చింది అంటారు. ఐ విల్ షో యూ, వెయిట్. ఓకే, ఇది పని చేయట్లేదు. 2కి నేను ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నా. సో 20 ఫ్యాక్టర్స్ ఏంది, సో దీన్ని గ్రూప్ చేసి ఒక 2 అయిపోతుంది. ఈ 5 అట్లనే లోపల ఉండిపోతుంది. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ 2 2s ఆర్ 4 కదా. సో ఆ 4 బయటకు వచ్చేసి ఏమవుతుంది మనకు రూట్లోకి ఎంచి 2 అయిపోతుంది. సో అదే 2 నేను బయటకు తెచ్చేసిన. సో 2√5 ఉంటుంది మనకి. సో 20 ఈజ్ నథింగ్ బట్ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 2√5. ఓకే, సో ఈ 2 2s ఉన్నాయి కాబట్టి దీన్ని బయటికి తెచ్చేస్తే అది ఒక 2 అయిపోతుంది. 5 ఒకటి ఉంది కాబట్టి లోపల ఉండిపోతుంది √5. సో 2√5 కాబట్టి 2 కామన్ తీస్తే √5 మిగిలిపోయింది /4. సో 2 1s are 2 4s are. తర్వాత మీరు చూడండి, ఇప్పుడు దెర్ ఆర్ 2 ఛాన్సెస్, -1 + √5/4, -1 - √5/4. సో -1 - √5/4ని నేను ఎందుకు కన్సిడర్ చేయట్లేదు చెప్పండి నాకు. సో -1 + √5/4 ఐ కన్సిడర్ ఇట్. ఎందుకు కన్సిడర్ చేయలేనంటే వాట్ ఈస్ ద యాంగిల్, 18 degrees కదా. సో 18 degrees అనేది ఏ క్వాడ్రంట్లో ఉంటుంది మీరు చెప్పండి. ఫస్ట్ క్వాడ్రంట్లో కదా. సో ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ పాజిటివ్గా కదా. సో డెఫినెట్గా సైన్ వాల్యూ కూడా పాజిటివ్ కాబట్టి, సో sin 18 వచ్చేసి కూడా పాజిటివ్ ఉండాలి కాబట్టి -1 + √5/4, దాన్ని నేను √5 - 1/4 అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా. సో క్లియర్గా అర్థమైందా sin 18 వాల్యూ. ఓకే కదా.